హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ట్రంప్ అండ్ అంబానీల రియాలిటీ సంస్థలు అయితే ప్రవేశించాయి. మరి ఇది ఎలా ఉండబోతుంది, ఎలాంటి మార్పులు తెస్తుంది, దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు స్మిత గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, మనం చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ట్రంప్ అండ్ అంబానీ రియాలిటీ సంస్థలు అయితే ఆల్రెడీ ప్రవేశించాయి. సో దీంతో హైదరాబాద్ మార్కెట్లో ఎలాంటి చేంజెస్ మనం చూడొచ్చు మ్యామ్? దీంతో పాటు వాట్ వీ అండర్స్టాండ్ ఈజ్ హైదరాబాద్ వచ్చి మనకు ఒక గ్లోబల్ అట్రాక్షన్ అయింది ఇప్పుడు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ అట్రాక్టింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్. ఆల్రెడీ మనకి చాలా ఉన్నాయి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇన్ హైదరాబాద్, బట్ ట్రంప్ రావటం అనేది ఇట్స్ బిగ్ థింగ్. బట్ ఎనీవేస్ దిస్ వాజ్ అనౌన్స్డ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. కాకపోతే కొంచెం టైం పట్టిందేమో ఫర్ గెటింగ్ ఫుల్ క్లారిటీ. బట్ కాకపోతే హీస్ కమింగ్ అప్ విత్ ట్రంప్ టవర్స్ ఇన్ కోకాపేట్. సో ట్రంప్ టవర్స్ కోకాపేట్కి రావటం అంటే ఇట్ ఈస్ లైక్ ఇన్వైటింగ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఇన్ టు హైదరాబాద్. సో డెఫినెట్లీ హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ఒక రికగ్నిషన్కి అయితే వచ్చింది. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ యాక్సెప్టింగ్ అండ్ క్రియేటింగ్ ఎ గ్లోబల్ మార్కెట్ అని చెప్పొచ్చు. సిమిలర్లీ ఈజ్ విత్ అంబానీ ఆల్సో. ఇప్పుడు అంబానీ ముంబైలో ఏదైతే ప్రాజెక్ట్ వాళ్ళది యాంటిలా అనే హౌస్ ఉందో, దేర్ ఇస్ ఎ ప్రపోజల్ ఈవెన్ టు సెల్ దట్. సో దేర్ ఇస్ ఎ టాక్ దట్ హీఈస్ ఆల్సో కమింగ్ టు, అంటే పర్సనల్ గా సెటిల్ అవ్వడానికి కూడా హీఈస్ చూసింగ్ హైదరాబాద్. సో ఇంకోటి హైదరాబాద్ నియోపోలిస్, కోకాపేట్ ఆ డెవలప్మెంట్స్ ఎలాగైతే జరిగిందో ద ప్లాంట్ సిటీ, అది మనకి టోటల్ ఇండియాలో చాలా తక్కువ దొరుకుతుంది మీకు అలాంటి. ఐ మీన్ టోటల్ ఒక ప్రాజెక్ట్ లాగా ఆ ఏరియాని కంప్లీట్ గా ఒక 300 feet రోడ్స్, 200 feet రోడ్స్ తో డెవలప్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ గ్లోబలీ రికగ్నైజ్డ్. అండ్ ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఇఫ్ యూ ఆస్క్ పీపుల్ లైక్ మీ, వీ డోంట్ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్. ఎందుకంటే దిస్ ఈస్ అ స్ట్రగుల్ దట్ హ్యాస్ హ్యాపెండ్ లాస్ట్ 400 years నుంచి హైదరాబాద్ గ్రో అవుతా వస్తుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ అ రిమార్కబుల్ చేంజ్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ట్రంప్ టవర్స్ ఎప్పుడైతే హైదరాబాద్కి వస్తుందో, మనం హైదరాబాద్ వాసులకి ఒక జోష్ నింపుతుందని చెప్పొచ్చు అంటారా? హైదరాబాద్ వాసులకి జోష్ నింపుతుందా కాదా అని నేను ఐ కెనాట్ టేక్ ఇట్ యాజ్ అ టాపిక్, బికాస్ ట్రంప్ ఈస్ కమింగ్ అవుట్ విత్ దిస్ ప్రాజెక్ట్ విత్ ఎ హ్యూజ్ బడ్జెట్. అది హైదరాబాద్ వాసులకి అది ఎఫోర్డబుల్ కాదా అనేది ఐ విల్ నాట్ బి ఏబుల్ టు అష్యూర్ యూ. ఎందుకంటే మినిమం 4,000 SFT ఫ్లాట్స్, ఒక 4 towers, 63 floored బిల్డింగ్. సో వీ డోంట్ నో వాట్ ఈస్ ద ఎఫోర్డబిలిటీ ఇన్ దాట్. ఇది ట్రంప్ టవర్స్ హైదరాబాద్ వాళ్ళ కోసం కడుతున్నాడో లేదంటే ఫర్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కోసం కడుతున్నాడో అనేది మనకు తెలీదు. సో ఇఫ్ యూ టేక్ ఏ కంట్రీ లైక్ దుబాయ్, దుబాయ్లో లోకల్ పీపుల్ కంటే కూడా వేరే కంట్రీస్ నుంచి అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే దట్ ఈస్ అ టూరిజం ప్లేస్. అండ్ అక్కడ ఇన్వెస్టర్స్కి గవర్నమెంట్ కూడా అనుకూలంగా చాలా ఐ మీన్ పాలసీస్ ఉన్నాయి. సో ట్రంప్ ఈస్ డూయింగ్ దిస్ ఫర్ హైదరాబాదీ పీపుల్ ఆర్ ఫర్ ఈవెన్ ఇండియన్స్, అది మనకి తెలియదు. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్ దట్ ట్రంప్ లాంటి వాళ్ళు హైదరాబాద్లో లాంచ్ అవుతున్నారు అంటే హైదరాబాద్కి అయితే అంత సీన్ ఉందని కదా అర్థం. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ అ ప్రౌడ్ మూమెంట్. yes, it's a proud moment for Hyderabad. సో అంత ఎంత పెట్టుబడులతోటి ఇది స్టార్ట్ చేస్తున్నారు మేడం ట్రంప్ గారు? బేసిక్లీ స్టార్టింగ్ విత్ సమ్ అరౌండ్ 3,500 crores or so. సో ఇంకా ఐ మీన్ 2026లో పొజిషన్ ఇస్తున్నారని చెప్పారు. అండ్ టవర్స్ ఆల్సో హ్యాస్ బీన్ ఫైనలైజ్డ్. కోకాపేట్ గోల్డెన్ మైల్ రోడ్ లో హిస్ ప్రాపర్టీ ఈస్ ఫైనలైజ్డ్. బట్ గోయింగ్ ఫర్దర్ ఇంకా 100% డీటెయిల్స్ అయితే మనకి ఇంకా రాలేదు మార్కెట్లోకి. బికాస్ ఒక ప్రోడక్ట్ గురించి 100% మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది అంటే వెన్ దట్ ప్రాపర్టీస్ పుట్ ఆన్ సేల్. ఒక బ్రోచర్ రెడీ అయ్యి దాన్ని సేల్ కోసం ఎప్పుడైతే మార్కెట్లో పెడతారో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి మనకు అప్పుడే 100% డీటెయిల్స్ ఉంటుంది. ఇది న్యూస్లో రావటం తప్ప మనకి బ్రోచర్ కానీ దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఎక్కడ అనౌన్స్ అవ్వలేదు. సో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు తప్పితే మిగతా ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. కాకపోతే ల్యాండ్ పూలింగ్ అయితే అయిపోయిందండి. ల్యాండ్ పూలింగ్ హ్యాస్ హ్యాపెన్ లాంగ్ బ్యాక్. సో కన్స్ట్రక్షన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. సో మేడం, ఇప్పుడు ఇది చూసుకుంటే నార్త్ సైడ్లో అంటే ఇప్పుడు పూణే కానివ్వండి, బాంబే కానివ్వండి, లేకపోతే గుర్గాన్లో కూడా ఆల్రెడీ టవర్స్ అయితే వచ్చాయి, ఒక చేంజెస్ అయితే చూసాం. సో ఇప్పుడు హైదరాబాద్లోకి వచ్చాయి. సో ఎలాంటి చేంజెస్ అండ్ ఎలాంటి డెవలప్మెంట్ మనం హైదరాబాద్లో చూడొచ్చు అంటారు? హైదరాబాద్లో ఆల్రెడీ వీఆర్ డెవలప్డ్ అండి. నియోపోలిస్, కోకాపేట్ లేఅవుట్స్ హ్యాస్ బీన్ డెవలప్డ్ లాంగ్ బ్యాక్. ఇప్పుడు బుద్వేల్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా పుప్పాలగూడలో another 400 acres is coming up with some IT park and other thing. ఇంకా గచ్చిబౌలి, కాంచి గచ్చిబౌలి anyways got cancelled. సో డెఫినెట్లీ హైదరాబాద్లో డెవలప్మెంట్స్ మనం ఆల్రెడీ చూస్తున్నాము. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మనం స్టార్ట్ చేసాం చూడటం. ఫ్రమ్ ద డెవలప్మెంట్ ఆఫ్ దట్ సెస్ నుంచి మళ్ళీ కోకాపేట్, నియోపోలిస్, మణికొండ, పుప్పాలగూడ ఇవన్నీ చాలా చాలా బాగా డెవలప్ అయిపోయాయి.
సో వీ హ్యావ్ సీన్ ద గ్రోత్, వీ హ్యావ్ సీన్ ద డెవలప్మెంట్. కాకపోతే ఈ ఏరియాస్ అన్నీ మనకి ఐ మీన్ వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఓఆర్ఆర్ చుట్టుపక్కల చూస్తే అన్ని హై రైజెస్ అపార్ట్మెంట్సే ఉన్నాయి. ఒక్కొక్క హై రైజ్ కమ్యూనిటీలో మీకు మోర్ దెన్ 3,000 ఫ్లాట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఆపరేషనల్ అయినాక ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎందుకంటే ఏదైనా కూడా ఆపరేషనల్ అయినప్పుడే దాంట్లో ఉన్న హికప్స్ మనకు తెలిసేది. అంటే డ్రాబ్యాక్స్ ఏంటి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఫేస్ అనేది. ఇప్పుడు వరకు ఏదైతే మనకు కనబడుతుందో హైదరాబాద్ ఈజ్ వెల్ డెవలప్డ్, రిఫైన్డ్ గా ఉంది, ఒక క్లాస్ సిటీ. ఇప్పుడు మనం సింగపూర్, మలేషియా ఒకప్పుడు మనం వీడియోస్ లో చూసి ఎలాగైతే మురిసిపోయే వాళ్ళం, హైదరాబాద్ హ్యాస్ టేకెన్ ఓవర్ దాట్. సో ఇంకోటి, వెన్ యూ కమ్ బై ఫ్లైట్, మీరు శంషాబాద్ నుంచి మీరు విండో ఎత్తి చూస్తే మీకు ఆ సిటీ కనబడుతుంది. ఓకే, దిస్ ఇస్ అ డ్రీమ్ సిటీ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ జస్ట్ దాట్ యునో ఒక సిటీ జస్ట్ గ్రాడ్యువల్లీ డెవలప్ కావటం కాదు, it's many people's dream city also. So definitely Hyderabad has taken off that డెవలప్మెంట్ ఏదైతే ఆస్పిరేషన్ అండ్ డెవలప్మెంట్ మోడ్ అయితే ఉందో అది 100% ఇట్ హ్యాస్ టేకెన్ ఆఫ్. కాకపోతే దిస్ ఇస్ ద టైమ్ నౌ వేర్ వీఆర్ అట్రాక్టింగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్, అండ్ దట్ ఈస్ నాట్ అ ఈజీ టాస్క్. ఎందుకంటే దుబాయ్ లాంటి కంట్రీస్, సింగపూర్ లాంటి కంట్రీస్ లో ఎలా అయితే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయో ఇన్వెస్టర్స్ టు డెవలప్, డెఫినెట్లీ ఇప్పుడు హైదరాబాద్ లో అలాంటి ఇన్వెస్టర్స్ వస్తున్నారు అంటే వీఆర్ టేకింగ్ ఆఫ్ ఇన్ ఏ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ఇది డెవలప్మెంట్ కి కూడా నెక్స్ట్ లెవెల్లో మనం హైదరాబాద్ ని తీసుకొని వెళ్తున్నట్టే. సో మీరు అన్నట్టు ఇది ఇండియా దేశం లెవెల్లోనే కాదు, ఒక అంతర్జాతీయ లెవెల్లో కూడా మన హైదరాబాద్ ఎదుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ లో మనకి దుబాయ్ షోస్ అవుతా ఉంటది, దుబాయ్ ప్రాపర్టీ షోస్. సో ఐ థింక్ నెక్స్ట్ హైదరాబాద్ విల్ బి ప్లేస్డ్ గ్లోబలీ ఇన్ మెనీ కంట్రీస్. ఇప్పుడు దుబాయ్ లో కూడా హైదరాబాద్ ప్రాపర్టీ షో రావచ్చు, సింగపూర్ లో హైదరాబాద్ ప్రాపర్టీ షో రావచ్చు. సో వెన్ పీపుల్ లైక్ దిస్, అంటే ఇన్వెస్టర్స్ లైక్ దీస్ పీపుల్ కమింగ్ టు ఇండియా ఓన్లీ, అలాంటి ఒక ప్లాట్ఫామ్ మనకి రెడీ అవుతుంది. ఎందుకంటే మనకి ఈ కామర్స్, ఈ బిజినెస్ అన్ని రకాలుగా ఉన్నాయి, కానీ రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ కూడా మనం క్రియేట్ చేస్తున్నాం. సి బేసిక్లీ ఏ ఇండస్ట్రీలో అయినా కూడా మనకి వెన్ ఇట్ కమ్స్ టు రియల్ ఎస్టేట్ ఈస్ వన్ సచ్ ఇండస్ట్రీ వేర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ. ఓకే, ఫార్మా, యునో స్టీల్, మైనింగ్ అన్ని పక్కన పెడితే రియల్ ఎస్టేట్ కి ఒక సపరేట్ సెగ్మెంటే ఉంది, బికాస్ దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ బిగ్ మనీ. సో ఆ బిగ్ మనీని బిగ్ ప్లాట్ఫామ్ లో ఇఫ్ హైదరాబాద్ ఈస్ రెడీ టు షో కేస్, దెన్ డెఫినెట్లీ హైదరాబాద్ హ్యాస్ డన్ ఎ మార్వెలస్ అండ్ వండర్ఫుల్ జాబ్ అనొచ్చు. ఓకే మేడం, నమస్తే. నమస్తే.